హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. మనం బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. సో మనం ఆల్రెడీ ఇన్సర్షన్, సర్చింగ్ అండ్ ట్రావర్సల్ ఈ 3 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం డిలీషన్ ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో డిలీటింగ్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ మీన్స్ రిమూవింగ్ ఏ నోడ్ విత్ ఎ గివెన్ వాల్యూ. ఇచ్చిన వాల్యూ బట్టి ఆ బైనరీ సెర్చ్ ట్రీలో ఆ పర్టికులర్ నోడ్ని మనం రిమూవ్ చేస్తాం వైల్ స్టిల్ మెయింటైనింగ్ బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీస్. బట్ మనం ఒక నోడ్‌ని డిలీట్ చేయాలి అంటే అంత ఈజీగా చేయము. వి నీడ్ టు చెక్ 3 కేసెస్ హియర్. ఫస్ట్ కేస్, దట్ నోడ్ టు డిలీట్ హ్యాస్ నో చిల్డ్రన్. అంటే మనం డిలీట్ చేస్తున్న నోడ్‌కి అసలు చిల్డ్రన్స్ ఉండకపోతే, దట్ నోడ్ ఈస్ ఎ లీఫ్ నోడ్ అయితే అప్పుడు ఎలా డిలీట్ చేస్తాం. దెన్ సెకండ్ కేస్, నోడ్ టు డిలీట్ హ్యాస్ 1 చైల్డ్. మనం డిలీట్ చేస్తున్న నోడ్‌కి ఓన్లీ 1 చైల్డ్ ఉంటే దాన్ని ఎలా డిలీట్ చేయాలి. దెన్ థర్డ్ కేస్, నోడ్ టు డిలీట్ హ్యాస్ 2 చిల్డ్రన్. మనం డిలీట్ చేస్తున్న నోడ్‌కి 2 చిల్డ్రన్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ నోడ్‌ని మనం ఎలా డిలీట్ చేయాలి. ఇలా మనం 3 కేసెస్‌ని చెక్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క కేస్‌ని విత్ ఎగ్జాంపుల్స్‌తో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేస్ చూద్దాం. ఇఫ్ దట్ నోడ్ ఈస్ హావింగ్ నో చిల్డ్రన్, దట్ మీన్స్ దట్ నోడ్ ఈస్ ఎ లీఫ్ నోడ్. సో ఫస్ట్ కేస్‌ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ బికాస్ మనం డిలీట్ చేస్తున్న నోడ్ ఈస్ ఎ లీఫ్ నోడ్ కాబట్టి దీనికి ఏ చిల్డ్రన్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న బైనరీ సెర్చ్ ట్రీలో 20 ఈజ్ అవర్ టార్గెట్ వాల్యూ. దాన్ని మనం డిలీట్ చేయాలి. ఇది లీఫ్ నోడ్ కదా, సో దీని కింద ఏ చిల్డ్రన్స్ లేరు కాబట్టి మనం సింపుల్‌గా డిలీట్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో మన సెకండ్ కేస్ ఏంటి? ఇఫ్ దట్ నోడ్ ఈస్ హ్యావింగ్ 1 చైల్డ్. దానికి ఒక చైల్డే ఉంటే అప్పుడు ఎలా డిలీట్ చేస్తాం? ఇక్కడ ఈ బైనరీ సెర్చ్ ట్రీలో మన టార్గెట్ వాల్యూ 12. సో 12కి కింద ఒక నోడ్ ఉంది కదా, చైల్డ్ నోడ్ 10. సో ఇప్పుడు ఎలా డిలీట్ చేస్తామంటే సింపుల్‌గా వి నీడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ఇట్స్ చైల్డ్. సో ఈ 12ని మనం 10తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. దట్స్ ఇట్. జస్ట్ దాని చైల్డ్ నోడ్‌ని మనం రీప్లేస్ చేస్తాం. సో దట్ వి కెన్ డిలీట్ దిస్ 12 నోడ్. ఎయిదర్ లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా. ఫర్ సపోజ్ ఇక్కడ 45 నోడ్ ఉంది కదా, సో దీన్ని డిలీట్ చేయాలి అంటే దీనికి 90 చైల్డ్ ఉంది కదా, జస్ట్ వీ నీడ్ టు రీప్లేస్ దిస్ 90 విత్ 45. దట్స్ ఇట్. సో ఒక చైల్డ్ ఉంటే దాని చైల్డ్ వాల్యూను మనం రీప్లేస్ చేస్తాం. క్లియర్? అండ్ మన థర్డ్ కేస్ ఏంటి? ఇఫ్ దట్ నోడ్ ఈస్ హ్యావింగ్ 2 చిల్డ్రన్. ఆ నోడ్‌కి 2 చిల్డ్రన్స్ ఉంటే దీన్ని మనం 2 వేస్‌గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి విత్ యూజింగ్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ అండ్ సెకండ్ వన్ విత్ యూజింగ్ ఇన్ ఆర్డర్ ప్రీడెసెసర్. సో ఇది ఒక్కొక్కటి విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. ఫస్ట్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ అప్లై చేస్తే నోడ్‌ని మనం ఎలా డిలీట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఈ బైనరీ సెర్చ్ ట్రీలో మన టార్గెట్ వాల్యూ 12. సో 12కి ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 2 నోడ్స్. సో 12 ఈస్ హ్యావింగ్ 2 చిల్డ్రన్స్, రైట్? సో ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఏంటి అంటే వీ నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ ఆఫ్ దట్ టార్గెట్ నోడ్. ఓకే, అంటే ఆ టార్గెట్ నోడ్‌కి రైట్ సబ్ ట్రీలో ఉన్న స్మాలెస్ట్ వాల్యూ ఫైండ్ చేసి ఆ వాల్యూతో మనం రీప్లేస్ చేయాలి, రైట్? సో ఇక్కడ మన టార్గెట్ వాల్యూ 12. దీనికి రైట్ సబ్ ట్రీ అంటే ఏమవుతది? 20. బికాజ్ ఇక్కడ ఓన్లీ 1 నోడే ఉంది కదా 12కి రైట్ సైడ్. కాబట్టి 20 ఈస్ రైట్ సబ్ ట్రీ ఆఫ్ 12. సింపుల్‌గా ఈ 20ని మనం ఈ 12తోని రీప్లేస్ చేస్తాం. సో బికాజ్ ఈ 12 కొన్న రైట్ సబ్ ట్రీ ఈస్ ఎ లీఫ్ నోడ్ కాబట్టి మనం సింపుల్‌గా ఈ 20ని మనం 12తోని రీప్లేస్ చేస్తాం. ఓకే? అండ్ నౌ అవర్ టార్గెట్ వాల్యూ ఈస్ 30. రూట్ నోడ్ ఈస్ అవర్ టార్గెట్ వాల్యూ. ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఏం చెప్పాం? వీ నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ రైట్ సబ్ ట్రీ, రైట్? సో ఈ 30కి రైట్ సబ్ ట్రీ ఏమవుతది? ఇది మొత్తం కూడా 30కి రైట్ సబ్ ట్రీ. దీంట్లో మనం స్మాలెస్ట్ వాల్యూని ఫైండ్ చేయాలి. దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? 55. సో ఈ 55ని మనం ఈ 30తో రీప్లేస్ చేయాలి, రైట్? డైరెక్ట్‌గా మనం ఈ 55ని రీప్లేస్ చేసి 55ని డిలీట్ చేయము. ఫస్ట్ మనం ఈ 55ని కాపీ చేసి ఈ 30లో పెట్టేస్తాం. 55ని రీప్లేస్ చేసేసాం. దెన్ ఈ 55ని డైరెక్ట్‌గా డిలీట్ చేయము. అగైన్ వీ నీడ్ టు చెక్ దిస్ నోడ్. ఈ నోడ్ లీఫ్ నోడా? లేదంటే దీనికి 1 చైల్డ్ ఉందా? లేదంటే అగైన్ 2 చిల్డ్రన్స్ ఉన్నారా? సో అగైన్ ప్రాసెస్ మొత్తం మనం ఈ నోడ్‌కి చెక్ చేయాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ 55 ఈస్ ఎ లీఫ్ నోడ్ కాబట్టి సింపుల్‌గా మనం వాల్యూని కాపీ చేసిన తర్వాత డిలీట్ చేసేయవచ్చు, రైట్? ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ట్రీ చూడండి. అగైన్ టార్గెట్ వాల్యూ 30. ఇదంతా కూడా రైట్ సబ్ ట్రీ. దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? 60, రైట్? బట్ ఇక్కడ 60కి ఒక నోడ్ ఉంది 65 అని, రైట్? కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్‌గా డిలీట్ చేయము. 60కి ఒక నోడ్ ఉంటే మనం ఏం చేస్తాం? సింగిల్ నోడ్ ఉంటే ఆ చైల్డ్ నోడ్‌తో మనం రీప్లేస్ చేస్తాం. సో ఈ 60 ప్లేస్‌లో మనం 65ని రీప్లేస్ చేస్తాం. ఆఫ్టర్ కాపీయింగ్ 60 టు ద రూట్ నోడ్ 30. సో ఫస్ట్ మనం 60ని 30 ప్లేస్‌లో కాపీ చేసి దెన్ 60కి ఇంకేమైనా నోడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. 60కి ఒక నోడ్ ఉంది కాబట్టి ఒక నోడ్ ఉంటే మనం ఏం చేస్తాం? ఆ చైల్డ్ నోడ్‌తో రీప్లేస్ చేస్తాం. సో 60 ప్లేస్‌లో 65ని రీప్లేస్ చేసేసాం. ఒకవేళ 2 చిల్డ్రన్స్ ఉంటే అగైన్ మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఫాలో అవుతాం, రైట్? సో యూజింగ్ రికర్షన్ వీ కెన్ సాల్వ్ దిస్ ఈజీలీ. ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఏంటో అర్థమైంది కదా? వీ నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ రైట్ సబ్ ట్రీ. నౌ లెట్స్ సీ ఇన్ ఆర్డర్ ప్రీడెసెసర్.
దీన్ని అప్లై చేస్తే మనం నోని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ బైనరీ సెర్చ్ ట్రీలో మన టార్గెట్ వాల్యూ అగైన్ 12. సో ప్రీడిసెసర్ అంటే ఏంటి అంటే వీ నీడ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్? దానికి రివర్స్ మాట, సక్సెసర్కి రివర్స్. యూ నీడ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ లెఫ్ట్ సబ్ ట్రీ. సో 12కి లెఫ్ట్ సబ్ ట్రీ ఏమవుతుంది? 10. ఎనీహౌ లెఫ్ట్ సబ్ ట్రీలో ఒక్క నోడే ఉంది 10 కాబట్టి వీ కెన్ సింప్లీ రీప్లేస్ 12 విత్ 10, రైట్? సింపుల్. అదే ఒకవేళ ఈ బైనరీ సెర్చ్ ట్రీ చూస్తే మన టార్గెట్ వాల్యూ 30. సో 30కి లెఫ్ట్ సబ్ ట్రీ ఏమవుతుంది? ఇది మొత్తం కూడా లెఫ్ట్ సబ్ ట్రీ. సో లెఫ్ట్ సబ్ ట్రీలో మనం ఏం ఫైండ్ చేయాలి? లార్జెస్ట్ వాల్యూ. సో 12, 10, 20లో లార్జెస్ట్ వాల్యూ ఏంటి? 20 కాబట్టి వీ కెన్ రీప్లేస్ 20 విత్ 30. అండ్ అగైన్ 20ని మనం చెక్ చేయాలి. 20 లీఫ్ నోడా, లేదంటే దీనికి 1 చైల్డ్ ఉన్నారా, 2 చిల్డ్రన్స్ ఉన్నారా అని ఇందాక చెప్పినట్టు. సో ఇక్కడ లీఫ్ నోడ్ కాబట్టి వీ కెన్ సింప్లీ డిలీట్ దిస్ 20 నోడ్. ఓకే. సో ఇక్కడ నేను అగైన్ మళ్ళీ బైనరీ సెర్చ్ ట్రీని చేంజ్ చేశాను. అగైన్ టార్గెట్ వాల్యూ 30. ఇక్కడ ప్రిడిసెసర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 30కి లెఫ్ట్ సైడ్లో లార్జెస్ట్ వాల్యూని ఫైండ్ చేయాలి. హియర్ లార్జెస్ట్ వాల్యూ ఏంటి? 20. సో యాజ్ యూజువల్ మనం 20ని 30తో కాపీ చేసేస్తాం. 30 ప్లేస్లో మనం 20ని కాపీ చేసి పెట్టేసాం. నౌ ఈ 20 నోడ్ని చెక్ చేస్తే 20కి అగైన్ 2 చిల్డ్రన్స్ ఉన్నారు, రైట్? అగైన్ మళ్ళీ మనం అప్లై చేయాలి. ప్రీడిసెసర్ అయినా ఆర్ సక్సెసర్ అయినా ఈ రెండిట్లో ఏదైనా మనం అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రీడిసెసర్ అప్లై చేసామనుకోండి, 20కి లెఫ్ట్ సబ్ ట్రీలో లార్జెస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి. 20కి లెఫ్ట్ సబ్ ట్రీ ఏంటి? 10. ఇక్కడ ఓన్లీ 1 నోడే ఉంది కాబట్టి వీ కెన్ కాపీ 10 విత్ 20. సో ఇక్కడ 20 ప్లేస్లో మనం 10ని కాపీ చేసేసాం. అగైన్ మళ్ళీ ఈ 10 నోడ్ని మనం చెక్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం డిలీట్ చేయట్లేదు, జస్ట్ కాపీ చేస్తున్నాం ఆ వాల్యూని. దెన్ అగైన్ మళ్ళీ ఆ నోడ్ని చెక్ చేస్తున్నాం. ఇక్కడ అగైన్ 10 నోడ్ని మనం చెక్ చేయాలి. 10 ఈజ్ అ లీఫ్ నోడా ఆర్ దీనికి 1 చైల్డ్ ఉన్నారా ఆర్ 2 చిల్డ్రన్స్ ఉన్నారా అని చెక్ చేయాలి. 10 ఈజ్ అ లీఫ్ నోడ్ కాబట్టి వీ కెన్ డిలీట్ దిస్ నోడ్. క్లియర్? ఇలా మనం డిలీట్ ఆపరేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్. లాస్ట్ వీడియోలో మనం ట్రావర్స్ మెథడ్స్ని క్రియేట్ చేసాం కదా, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. దెన్ దానికి ముందు సర్చ్ మెథడ్, దెన్ ఇన్సర్ట్ మెథడ్, ఇవన్నీ కూడా క్లాస్ BSTలో ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు డిలీట్ మెథడ్ని కూడా ఈ క్లాస్లోనే ఇంప్లిమెంట్ చేద్దాం. యాజ్ సేమ్ లైక్ ఇన్సర్ట్ అండ్ అండర్స్కోర్ ఇన్సర్ట్ అండ్ సర్చ్ అండ్ అండర్స్కోర్ సర్చ్. అంటే మనం 2 మెథడ్స్ని క్రియేట్ చేస్తున్నాం ఫర్ డిలీట్ ఆపరేషన్ ఆల్సో. సో లెట్స్ క్రియేట్ def delete అండ్ def అండర్స్కోర్ డిలీట్. ఇక్కడ మీరు ఏమైనా నేమ్స్ తీసుకోవచ్చు, నేను జస్ట్ మీకు అర్థం అవడానికి సింపుల్ నేమ్స్ తీసుకున్నాం. ఈ మెథడ్ని మనం కాల్ చేస్తాం. ఈ మెథడ్లో ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఈ మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు ఒక వాల్యూని ఇస్తాం కదా, సో బేస్డ్ ఆన్ దట్ వాల్యూ ఆ పర్టికులర్ నోడ్ని మనం డిలీట్ చేయాలి. సో దాన్ని హోల్డ్ చేయడానికి వీ నీడ్ ఎ పారామీటర్ సెల్ఫ్, లెట్స్ టేక్ అ పారామీటర్ నేమ్ వాల్యూ. సో మనం ఇచ్చిన వాల్యూ ఈ వాల్యూ అనే పారామీటర్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ లెట్స్ కాల్ దిస్ మెథడ్. ఎలా కాల్ చేయొచ్చు? యూజింగ్ దిస్ BST ఆబ్జెక్ట్. BST డాట్ డిలీట్ అండ్ ఇక్కడ మనం వాల్యూని ఇవ్వాలి. లెట్స్ టేక్ 40. సో ఈ 40 నోడ్ని మనం డిలీట్ చేయమని పంపిస్తున్నాం. ఈ 40 అనేది ఈ వాల్యూలో ఉంటుంది, రైట్? దెన్ ఇన్సైడ్ సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు ఈ మెథడ్ని మనం కాల్ చేద్దాం. సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ డిలీట్ అండ్ ఇక్కడ మనం 2 వాల్యూస్ని పాస్ చేయాలి. ఒకటి బైనరీ సెర్చ్ ట్రీ అండ్ మనం ఇచ్చిన వాల్యూ. మన బైనరీ సెర్చ్ ట్రీ మొత్తం దేంట్లో స్టోర్ అయ్యింది? ఇన్ దిస్ రూట్, రైట్? దిస్ వన్. కాబట్టి వీ కెన్ పాస్ సెల్ఫ్ డాట్ రూట్ మనం ఇచ్చిన వాల్యూ. ఇక్కడ మళ్ళీ అగైన్ సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు ఎందుకు ఇచ్చాము అంటే, సో ఇక్కడ మనం ఒక వాల్యూ ఇచ్చి బైనరీ సెర్చ్ ట్రీలో ఒక నోడ్ని మనం డిలీట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఆ ట్రీ అంతా అప్డేట్ అవుతుంది కదా, బికాస్ వీఆర్ డిలీటింగ్ 1 నోడ్. కాబట్టి ఆ అప్డేటెడ్ ట్రీ మళ్ళీ అగైన్ ఒరిజినల్ బైనరీ సెర్చ్ ట్రీలో స్టోర్ అవ్వడానికి అగైన్ మనం సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు అని ఇచ్చాం. అర్థమైందా? నౌ ఇక్కడ మనం ఈ మెథడ్లోకి 2 వాల్యూస్ని పంపిస్తున్నాం, ఒకటి రూట్ అండ్ వాల్యూ. సో వీ నీడ్ 2 పారామీటర్స్ హియర్. సెల్ఫ్, లెట్స్ టేక్ రూట్ అండ్ వాల్యూ అనేది తీసుకుందాం. ఈ రూట్లో ఏముంటుంది? మనం పంపిస్తున్న బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఈ వాల్యూలో మనం ఇచ్చిన వాల్యూ. క్లియర్? సో ఫస్ట్ కండిషన్ మనం ఏం చెక్ చేద్దామంటే, మనం ఇచ్చిన వాల్యూ అసలు రూట్లోనే లేకపోతే, ఆర్ ఎల్స్ మనం ఇచ్చిన బైనరీ సెర్చ్ ట్రీ ఎంప్టీగా ఉంటే, దెన్ వీ కెన్ రిటర్న్ దట్ రూట్, రైట్? సో ఇఫ్ రూట్ ఈస్ నన్, దట్ మీన్స్ వీ కెన్ రిటర్న్ దట్ రూట్. దట్ ఒరిజినల్ రూట్ని మళ్ళీ అగైన్ మనం రిటర్న్ చేస్తున్నాం. దెన్ సెకండ్ కండిషన్, మనం ఆ వాల్యూని ఆ బైనరీ సెర్చ్ ట్రీలో ఎక్కడుందో ఫైండ్ చేయాలి, రైట్? దానికోసం
ఇఫ్ ద గివెన్ వాల్యూ ఈస్ లెస్ దెన్ రూట్ డాట్ వాల్యూ అయితే దెన్ అగైన్ మళ్ళీ మనం ఆ వాల్యూ ఫైండ్ చేసినంత వరకు చెక్ చేయాలి కదా! కాబట్టి అగైన్ వీ కెన్ పాస్ దట్ రూట్ డాట్ వాల్యూ అంటే మనం లెస్ దాన్ రూట్ డాట్ వాల్యూ ఫైండ్ చేసామంటే వీ కెన్ పాస్ దట్ లెఫ్ట్ సబ్ ట్రీ. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ రూట్ డాట్ లెఫ్ట్ అని తీసుకుందాం ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ అగైన్ మనం ఈ డిలీట్ మెథడ్‌కి ఆ లెఫ్ట్ సబ్ ట్రీ విత్ దట్ వాల్యూని పంపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటి మనం ఇచ్చిన వాల్యూ రూట్ డాట్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ ఉందని మనకు అర్థమైంది. సో అగైన్ మళ్ళీ ఆ లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తాన్ని మనం పంపిస్తాం టు ఫైండ్ దట్ ఎగ్జాక్ట్ నోడ్. ఓకే. ఇక్కడ మనం ఏం పంపించొచ్చు దట్ రూట్ డాట్ లెఫ్ట్ కామా గివెన్ వాల్యూ. సో ఇలా మనం ఫైండ్ అయినంత వరకు మనం ఇక్కడ రికర్షన్ అప్లై చేస్తామన్నమాట. అర్థమైందా? అదర్వైజ్ ఇఫ్ ద గివెన్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ రూట్ డాట్ వాల్యూ దెన్ వీ కెన్ యూస్ ఎల్ ఇఫ్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ ద రూట్ డాట్ వాల్యూ. సేమ్ ఇలానే ఒకవేళ రైట్ సైడ్ ఉంటే వీ కెన్ పాస్ అగైన్ రైట్ సబ్ ట్రీ అంటిల్ వీ ఫైండ్ దట్ ఎగ్జాక్ట్ నోడ్. కాబట్టి వీ కెన్ కాపీ దిస్ లైన్. ఇక్కడ లెఫ్ట్కి బదులు రైట్ అని అప్డేట్ చేద్దాం. రూట్ డాట్ రైట్ అండ్ ఇక్కడ కూడా రైట్ సబ్ ట్రీ మొత్తాన్ని మనం అగైన్ పంపిస్తున్నాం ఈ మెథడ్లోకి అంటిల్ వీ ఫైండ్ దట్ ఎగ్జాక్ట్ నోడ్. రైట్. సో ఇప్పుడు మనం ఎల్స్ రాస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి వీ ఫౌండ్ దట్ ఎగ్జాక్ట్ నోడ్. లెస్ దాన్ అయితే మనం అగైన్ రికర్షన్ చేస్తున్నాం. గ్రేటర్ దాన్ అయితే అగైన్ మళ్ళీ మనం రికర్షన్ అప్లై చేస్తాం అంటిల్ వీ ఫైండ్ దట్ నోడ్. ఒకవేళ అది ఎల్స్ కండిషన్కి వచ్చింది అంటే దట్ మీన్స్ వీ ఫౌండ్ దట్ ఎగ్జాక్ట్ నోడ్ అని దాని మీనింగ్. సో మనం ఆ నోడ్ని ఫైండ్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి 3 కేసెస్ని అప్లై చేయాలి. ఫస్ట్ ఇఫ్ దట్ నోడ్ ఈస్ హ్యావింగ్ నో చిల్డ్రన్ ఆర్ 1 చిల్డ్రన్ ఆర్ 2 చిల్డ్రన్. ఇలా 3 దానికి 3 డిఫరెంట్ కండిషన్స్ అనేవి మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి ఇఫ్ దట్ నోడ్ ఈజ్ ఎ లీఫ్ నోడ్ అయితే సింపుల్గా మనం ఆ నోడ్ని డిలీట్ చేయొచ్చు. దానికి కండిషన్ ఎలా రాయొచ్చు అంటే అగైన్ మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ దట్ రూట్ డాట్ లెఫ్ట్ ఎందుకు ఇచ్చామంటే మన పాయింటర్ రూట్ దగ్గర ఉంది. ఇఫ్ ద పాయింటర్ ఈజ్ అట్ దట్ రూట్ నోడ్ ఫర్ సపోజ్ ఇది రూట్ అనుకోండి ఇక్కడ 30 ఉందా. సో 30కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు కూడా నన్ ఉంటే దట్ మీన్స్ దట్ రూట్ ఈజ్ ఎ లీఫ్ నోడ్ కాబట్టి మనం డిలీట్ చేయొచ్చు. సో ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నన్ అండ్ రూట్ డాట్ రైట్ ఈజ్ నన్ రెండు నన్ అయితే వీ కెన్ సింప్లీ రిటర్న్ నన్. మనం నన్ రిటర్న్ చేసామంటే ఆ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ కేస్ అయిపోయింది. దాని సెకండ్ కేస్ ఏంటి ఇఫ్ దట్ నోడ్ ఈస్ హ్యావింగ్ 1 చైల్డ్. ఎల్స్ ఇఫ్ రాద్దాం. ఎల్స్ ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నన్. ఇఫ్ దట్ రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నన్ వీ కెన్ రిటర్న్ రూట్ డాట్ రైట్. ఫర్ సపోజ్ ఇక్కడ 30 నోడ్ ఉంది. పాయింటర్ 30కి పాయింట్ అవుతుంది. నౌ ఇఫ్ ద రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నన్ సో ఇది ఎల్స్ ఇఫ్కి వెళ్ళింది అంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిందనే దట్ మీన్స్ ఆ నోడ్ అనేది లీఫ్ నోడ్ కాదు అని దాని మీనింగ్. రైట్. సో ఇప్పుడు రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నన్ అంటే దట్ మీన్స్ రూట్ డాట్ రైట్లో ఒక నోడ్ ఉందనే కదా. సో ఆ రూట్ డాట్ రైట్ వాల్యూని మనం ఆ పాయింట్ అయితే దేనికైతే పాయింట్ అవుతుందో మన పాయింటర్ ఆ నోడ్కి అప్లై చేయాలి. రైట్. సో ఇఫ్ ద రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నన్ దెన్ రిటర్న్ వీఆర్ రిటర్నింగ్ రూట్ డాట్ రైట్. అర్థమైందా? సో కంప్లీట్‌గా ఆ రైట్ సైడ్ ఉన్న ఆ నోడ్ మొత్తం మనం రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. దట్ మీన్స్ వీఆర్ అప్డేటింగ్ దట్ నోడ్ విత్ దట్ రైట్ నోడ్. సేమ్ వైస్ వర్సా ఫర్ రైట్. ఎల్ ఇఫ్ రూట్ డాట్ రైట్ ఈజ్ నన్ దట్ మీన్స్ వీ కెన్ రిటర్న్ రూట్ డాట్ లెఫ్ట్. దట్స్ ఇట్. ఇక్కడ వరకు 2 కేసెస్ అయిపోయింది. కేస్ 1 అండ్ కేస్ 2 అండ్ ఇప్పుడు కేస్ 3. కేస్ 3 ఏంటి ఇఫ్ ద నోడ్ ఈజ్ హ్యావింగ్ 2 చిల్డ్రన్. రైట్. సో ఇక్కడ మనం ఇంకొక మెథడ్ని కూడా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం మినిమం నోడ్. సో ఇక్కడ నేను ఇన్ ఆర్డర్ సక్సెసర్ యూజ్ చేస్తున్నాను. ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఏంటి వీ నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. సో మినిమం నోడ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మినిమం వాల్యూ నోడ్. ఇది ఫంక్షన్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు. లెట్స్ క్రియేట్ రూట్ డాట్ రైట్. ఇక్కడ నేను రూట్ డాట్ రైట్ ఎందుకు ఇచ్చాను బికాస్ ఇక్కడ మనం ఇన్ ఆర్డర్ సక్సెసర్ అప్లై చేస్తున్నాం. సక్సెసర్ అంటే వీ నీడ్ టు ఫైండ్ ద మినిమం వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. రైట్. ఇప్పుడు ఈ మెథడ్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే.
సో, ఇక్కడ మనం ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం కదా! రూట్ డాట్ రైట్ అనేది రైట్ సబ్ ట్రీ మొత్తాన్ని పాస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని హోల్డ్ చేయడానికి వి నీడ్ ఎ పారామీటర్. సెల్ఫ్, లెట్స్ టేక్ నోడ్. దెన్ కరెంట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. కరెంట్ ఈక్వల్ టు నోడ్. దెన్ వైల్ ఇక్కడ మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? ఈ మెథడ్ ఎందుకు రాసాం? వి నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. ఇక్కడ మనం ఎల్స్ పార్ట్‌కి వచ్చాము అంటే దట్ మీన్స్ మనం ఆ నోడ్‌ని ఫైండ్ చేసినట్టు. ఫైండ్ అయితే అగైన్ మనం 3 కేసెస్‌ని చెక్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ అగైన్ ఇఫ్ కండిషన్ అప్లై చేసాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ దేనికి? కేస్ 1కి అండ్ ఈ 2 ఎల్స్ ఇఫ్ కండిషన్‌కి కేస్ 2కి ఇఫ్ దట్ నోడ్ ఈస్ హావింగ్ 1 చైల్డ్. సో, ఈ 2 కండిషన్స్ ఫెయిల్ అయింది అంటే దట్ మీన్స్ దట్ నోడ్ ఈస్ హావింగ్ 2 చిల్డ్రన్. సో, 2 చిల్డ్రన్ ఉంటే మనం ఏం అప్లై చేస్తాం? వి కెన్ అప్లై ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఆర్ వి కెన్ అప్లై ఇన్ ఆర్డర్ డిసెసర్. సో, ఇక్కడ నేను ఇన్ ఆర్డర్ సక్సెసర్ యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ అగైన్ ఇంకొక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఎందుకు క్రియేట్ చేసామంటే వి నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ బికాజ్ వి ఆర్ అప్లైయింగ్ ఇన్ ఆర్డర్ సక్సెసర్. అర్థమైందా? సో, మినిమమ్ నోడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. దానికి మినిమమ్ నోడ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ ద వాల్యూ రూట్ డాట్ రైట్ బికాజ్ వి నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. మనం ఏదైతే రూట్ నోడ్‌ని ఫైండ్ చేసామో డిలీట్ చేయాల్సిన నోడ్ దానికి ఉన్న రైట్ సబ్ ట్రీ మొత్తాన్ని మనం పంపిస్తున్నాం. రూట్ డాట్ రైట్. సో, ఈ రూట్ డాట్ రైట్ మొత్తం ఈ నోడ్ అనే పారామీటర్‌లో ఉంటది. సో, అగైన్ దాన్ని కరెంట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. నౌ ఇక్కడ ఒక వైల్ కండిషన్ రాస్తున్నాం. ఎందుకు ఈ వైల్ కండిషన్ అంటే మన బైనరీ సెర్చ్ ట్రీ రూల్ ఏంటి? ఒక పర్టిక్యులర్ నోడ్‌కి లెఫ్ట్ సైడ్ మొత్తం స్మాలెస్ట్ వాల్యూస్ ఉంటాయి. రైట్ సైడ్ మొత్తం గ్రేటెస్ట్ వాల్యూస్ ఉంటాయి. సో, మనం పంపించిన రైట్ సబ్ ట్రీలో స్మాలెస్ట్ వాల్యూ ఎలా ఫైండ్ చేయొచ్చు? వి కెన్ ఫైండ్ ద లాస్ట్ లెఫ్ట్ నోడ్. లాస్ట్ లెఫ్ట్ నోడ్ ఫైండ్ చేసాము అంటే దట్ మీన్స్ దట్ ఈస్ ద స్మాలెస్ట్ నోడ్. అర్థమైందా? సో, దానికి వైల్ కండిషన్ రాస్తున్నాం. వైల్ కరెంట్ డాట్ లెఫ్ట్ అంటే మనం లెఫ్ట్ చెక్ చేస్తుంటూ వెళ్తున్నాం మాట. కరెంట్ డాట్ లెఫ్ట్ దెన్ కరెంట్ అగైన్ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. అంటిల్ వి ఫైండ్ దట్ కరెంట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్. వైల్ నన్ అవుతది కదా! సో, మనకి లాస్ట్ కరెంట్ వాల్యూ ఎక్కడైతే ఆ పాయింట్ అవుతుందో అక్కడితో స్టాప్ అయిపోతది. అంటిల్ వి ఫైండ్ ద లాస్ట్ స్మాలెస్ట్ లెఫ్ట్ నోడ్. దెన్ ఫైనల్‌గా వి కెన్ రిటర్న్ దిస్ కరెంట్. దట్స్ ఇట్. ఈ మెథడ్ అర్థమైంది కదా! ఎందుకు రాసాము అనేది. సో, మనం ఫైండ్ చేసిన స్మాలెస్ట్ వాల్యూని ఈ మినిమమ్ నోడ్‌లోకి మనం పంపిస్తాం. సో, ఇక్కడ రిటర్న్ కరెంట్ చేసాము అంటే మనం ఫైండ్ చేసిన ఆ స్మాలెస్ట్ వాల్యూ ఈ మినిమమ్ నోడ్ అనే ఈ వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఓకే. నౌ రూట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు దిస్ మినిమమ్ నోడ్ డాట్ వాల్యూ అంటే మనం ఆ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం విత్ దిస్ వాల్యూ. ఫస్ట్ మనం అప్డేట్ చేయాలి కదా! సో, మనం అప్డేట్ చేసాం. దెన్ again we need to check that value root dot right equal to again self dot underscore delete and ఇక్కడ మనం root dot right మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ చూసుంటే మనం ఫైండ్ చేసిన లాస్ట్ లెఫ్ట్ నోడ్‌కి అగైన్ దానికి 1 చైల్డ్ ఉన్నా ఆర్ దానికి అగైన్ 2 చిల్డ్రన్స్ ఉన్నా ఆర్ లీఫ్ నోడ్ ఉన్నా అది కూడా మనం చెక్ చేసి దాన్ని బట్టి ఆ నోడ్‌కి పెర్ఫార్మ్ చేయాలి. సో, అగైన్ ఇక్కడ రికర్షన్ కదా! సో, అందుకే నేను ఇక్కడ మళ్ళీ అగైన్ ఆ రూట్ డాట్ రైట్‌ని అండ్ మనం ఫైండ్ చేసిన మినిమమ్ నోడ్ డాట్ వాల్యూ. అగైన్ ఈ ప్రాసెస్ అంతా కూడా అప్లై అవుతది. అర్థమైందా? అండ్ ఫైనల్లీ రిటర్న్ రూట్. సో, ఇది ఫైనల్‌గా మన డిలీట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందా? సో, అర్థం కాకపోయినా పర్వాలేదు. నేను స్టెప్ బై స్టెప్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఫస్ట్ వాల్యూస్ అన్నీ కూడా ఇన్సర్ట్ చేసాం. దెన్ ఇన్ ఆర్డర్ మెథడ్‌ని కాల్ చేసాం టు ప్రింట్ ఆల్ దీస్ వాల్యూస్. దెన్ 40ని డిలీట్ చేసాం. అగైన్ ఇన్ ఆర్డర్‌ని కాల్ చేస్తున్నాం. లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా 40 డిలీట్ అయిపోయింది. ఇది ఒరిజినల్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ దిస్ ఈస్ ద అప్డేటెడ్ బైనరీ సెర్చ్ ట్రీ ఆఫ్టర్ డిలీటింగ్ ద వాల్యూ 40. 40 లేదు కదా! సో, దిస్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ లెట్స్ సీ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ లెట్స్ కాపీ దిస్, పేస్ట్ ఇన్ పైథాన్ ట్యూటర్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ కొన్ని స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేస్తాను అంటిల్ డిలీట్ మెథడ్ కాల్ అయినంత వరకు. ఓకేనా? డిలీట్ మెథడ్ కాల్ అవుతుంది విత్ ద వాల్యూ 40. ఇది మన బైనరీ సెర్చ్ ట్రీ. 50 ఈస్ ద రూట్ నోడ్. 50కి లెఫ్ట్‌లో 30 ఉంది. 30కి లెఫ్ట్‌లో 20 అండ్ రైట్‌లో 40 అండ్ 50కి రైట్‌లో 70 అండ్ 70కి లెఫ్ట్‌లో 60 అండ్ 70కి రైట్‌లో 80. ఇది మన బైనరీ సెర్చ్ ట్రీ. ఫస్ట్ డిలీట్ మెథడ్ కాల్ అవుతుంది విత్ ద వాల్యూ 40.
అండ్ డిలీట్‌లో మళ్ళీ అగైన్ మనం అండర్‌స్కోర్ డిలీట్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం పంపించాం? రూట్ అండ్ వాల్యూ. ఇది రూట్. అంటే కంప్లీట్ బైనరీ సెర్చ్‌కి పంపిస్తున్నాం విత్ ద వాల్యూ 40. దెన్ ఫస్ట్ కండిషన్ ఏంటి ఇక్కడ? ఇఫ్ రూట్ ఈస్ నన్. రూట్ ఈస్ నన్? నో. రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ నన్. ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ ద వాల్యూ ఈస్ లెస్ దెన్ రూట్ డాట్ వాల్యూ, మనం ఇచ్చిన వాల్యూ 40. రూట్ డాట్ వాల్యూ ఎంత? ఇది రూట్ కదా! సో రూట్ దేనికి పాయింట్ చేస్తుంది? ఈ రూట్ నోడ్‌కి. దీంట్లో వాల్యూ ఎంత? 50. ఇఫ్ ద గివెన్ వాల్యూ ఈస్ లెస్ దాన్ 50, యెస్. కాబట్టి ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతది. ఇట్ విల్ గో ఇంటు ద ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఏమిచ్చాం? రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ డిలీట్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ వాల్యూ. అగైన్ మళ్ళీ మనం ఇక్కడ రికర్షన్ అప్లై చేసి ఈ డిలీట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ వాల్యూ. సో ఈ 50కి ఉన్న లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తాన్ని పంపిస్తున్నాం విత్ ద వాల్యూ 40. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా? దిస్ టైమ్ రూట్ ఈస్ పాయింటింగ్ టు 30. అర్థమైందా? ఈ లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తాన్ని మనం పంపిస్తాం. అగైన్ ఇట్ విల్ చెక్ ఫస్ట్ ఇఫ్ కండిషన్. ఇఫ్ రూట్ ఈస్ నన్, నో, బికాస్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు 30. సెకండ్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ద వాల్యూ ఈస్ లెస్ దాన్ రూట్ డాట్ వాల్యూ, ఇచ్చిన వాల్యూ 40 అండ్ ఇక్కడ రూట్ వాల్యూ ఎంత? 30. ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ గో టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? ఇఫ్ ద వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ రూట్ డాట్ వాల్యూ, ఇచ్చిన వాల్యూ 40 అండ్ ఇక్కడ మన రూట్ డాట్ వాల్యూ ఎంత? 30. యెస్, ఈస్ గ్రేటర్ దాన్ 30 కాబట్టి ఇట్ విల్ గో ఇంటు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. దీంట్లో మనం ఏమిచ్చాం? రూట్ డాట్ రైట్ ఈక్వల్ టు అగైన్ ఈ డిలీట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ రూట్ డాట్ రైట్ అండ్ వాల్యూ. సో 30కి గ్రేటర్ దాన్ అన్నాం కాబట్టి 30కి రైట్ సైడ్ ఉన్న ఈ నోడ్‌ని మనం పంపిస్తాం. 30కి రైట్ సైడ్ ఏముంది? 40. వి ఆర్ పాసింగ్ 40 విత్ ద వాల్యూ 40. చూసారా? దిస్ టైమ్ రూట్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 40. If root is none, no, it is not none because root is pointing to this node. Then if the value is less than root dot value, no, 40 here and root dot value is also 40 కాబట్టి it is not. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. ఇక్కడ కూడా కండిషన్ ఫెయిల్ బికాస్ ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్, ఇట్ ఈస్ ఈక్వల్. కాబట్టి ఇప్పుడు ఎల్స్ కండిషన్‌లోకి వెళ్తది. సో ఇప్పుడు వరకు జస్ట్ మనం ఆ వాల్యూని ఫైండ్ చేయడానికి ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్‌ని వాడాం. నౌ ఎల్స్‌కి వెళ్ళింది అంటే వి ఫౌండ్ దట్ వాల్యూ, రైట్? సో ఇక్కడ మనకి 40 వాల్యూని మనం డిలీట్ చేయాలి ఈ నోడ్‌ని. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్ అండ్ రూట్ డాట్ రైట్ ఈస్ నన్. ఈ 40కి రూట్ డాట్ లెఫ్ట్ నన్నే ఉంది, రైట్ కూడా నన్నే ఉంది. సో దిస్ ఈజ్ అ లీఫ్ నోడ్ కాబట్టి మనం ఈజీగా డిలీట్ చేయొచ్చు, రైట్? సో ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతది కాబట్టి లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. రిటర్న్ నన్. ఇక్కడ మనం రిటర్న్ నన్ చేస్తున్నామంటే వీఆర్ డిలీటింగ్ దిస్ నోడ్. ఇక్కడ చూడండి ఈ రూట్ అనేది దీనికి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేయగానే రిటర్న్ వాల్యూ నన్ అయింది, రైట్? సో మనం దీని బిఫోర్ కాల్‌కి నన్‌ని పంపిస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ డిలీటింగ్ దట్ నోడ్. నెక్స్ట్ చూసారా? డిలీట్ అయిపోయిందా? పర్ఫెక్ట్. అండ్ ఫైనల్లీ వీఆర్ రిటర్నింగ్ రూట్. అంటే మొత్తం ఈ అప్డేటెడ్ ట్రీ మొత్తాన్ని అగైన్ ఈ సెల్ఫ్ డాట్ రూట్‌లోకి పంపిస్తున్నాం. దట్స్ ఇట్. ఫైన్. ఇది మన అప్డేటెడ్ రూట్. అర్థమైందా? క్లియర్? నౌ ఇంకొక కేస్ చూద్దాం. ఇక్కడ కొన్ని వాల్యూస్‌ని చేంజ్ చేయాలి. ఫస్ట్ లెట్స్ చేంజ్ ద వాల్యూ. ఓకే. సో జస్ట్ నేను ఇక్కడ అప్డేట్ చేశాను వాల్యూస్ 50, 20, 40, 70, 60, 80 అండ్ ఈ 20ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఓకే. సో ఇక్కడ డిలీట్ మెథడ్ కాల్ అవుతుంది విత్ ద వాల్యూ 20. ఇది మన బైనరీ సెర్చ్ ట్రీ. 50కి రైట్‌లో ఈ సబ్ ట్రీ ఉంది అండ్ లెఫ్ట్‌లో 20 అండ్ 20కి రైట్‌లో 40 ఉంది. సో ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఏంటి? 20. ఈ 20ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. డిలీట్ మెథడ్ కాల్ అయింది విత్ ద వాల్యూ 20 అండ్ ఇట్ విల్ గో టు ద అండర్‌స్కోర్ డిలీట్ మెథడ్. Now it will check the first condition. If root is none, no, it is not none because it is pointing to this node. Then first condition ఏంటి? If the value is less than root dot value, ఇచ్చిన వాల్యూ 20, root dot value అంతా 50. It is less than 50 కాబట్టి it will go into this if condition. if కండిషన్‌లో అగైన్ మళ్ళీ మనం లెఫ్ట్ సబ్ ట్రీని ఈ డిలీట్ మెథడ్‌లోకి పంపిస్తున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా? రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 20. అగైన్ ఇట్ విల్ చెక్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద రూట్ ఈస్ నన్, no, it is not none because root is pointing to this node. Then click on next. If the value is less than root dot value, no, because ఇచ్చిన వాల్యూ 20 and root value also కూడా 20 కాబట్టి if condition, else if conditions ఈ రెండు కూడా ఫెయిల్ అవుతాయి. లెట్స్ సీ. సో if కండిషన్ ఫెయిల్ అయింది, it will go to the else if కూడా ఫెయిల్ అయింది because value is not greater than or less than because it is equal to the given value. కాబట్టి else లోకి వెళ్ళింది. సో this root is pointing to this 20.
ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద రూట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్ అండ్ రూట్ డాట్ రైట్ ఈస్ నన్. కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతది. బికాస్ 20కి రైట్ సైడ్‌లో ఒక నోడ్ ఉంది. దిస్ నోడ్ ఈస్ హావింగ్ 1 చైల్డ్. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతది. గో టు ద నెక్స్ట్. ఎల్స్ ఇఫ్‌కి వెళ్ళింది. ఎల్స్ ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్. సో దీనికి 20కి లెఫ్ట్‌లో నన్ ఉందా? యెస్. కాబట్టి ఇట్ విల్ గో టు దిస్ ఫస్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? రిటర్న్ రూట్ డాట్ రైట్. సో ఈ 20కి రైట్‌లో ఏముంది? 40. దీన్ని మనం రిటర్న్ చేయమని చెప్తున్నాం. సో లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా ఇక్కడ రిటర్న్ వాల్యూ పాయింటింగ్ టు దిస్ 40. క్లియర్? మనం రిటర్న్ చేసాము అంటే ఆ వాల్యూ దీనిలోకి అప్డేట్ అయిపోయింది అండ్ ఆ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. క్లియర్? సో రిటర్న్ రూట్. కంప్లీట్‌గా మనం అప్డేటెడ్ బైనరీ సెర్చ్ ట్రీ మొత్తాన్ని మనం రూట్‌లోకి పంపించేసాం. ఇది మన అప్డేటెడ్ బైనరీ సెర్చ్ ట్రీ. అర్థమైందా? ఇఫ్ ద నోడ్ ఈస్ హావింగ్ 1 చైల్డ్ జస్ట్ మనం ఆ వాల్యూని అప్డేట్ చేసి ఆ నోడ్‌ని మనం డిలీట్ చేసేస్తున్నాం. ఫస్ట్ 2 కేసెస్ అయిపోయింది. అండ్ థర్డ్ కేస్ ఏంటి? ఇఫ్ దట్ రూట్ ఈస్ హావింగ్ 2 చిల్డ్రన్స్. సో ఇక్కడ మనం స్మాల్ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకుందాం. 50, 40 అండ్ 70. 50కి లెఫ్ట్‌లో 40 ఉంది అండ్ రైట్‌లో 70 ఉంది. ఇక్కడ మనం 50ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. సో 50 ఈస్ హావింగ్ 2 చిల్డ్రన్స్. లెట్స్ చెక్ ద కేస్ 3. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో డిలీట్ మెథడ్ కాల్ అవుతుంది ఇక్కడ విత్ ద వాల్యూ 50. ఇది మన స్మాల్ బైనరీ సెర్చ్ ట్రీ. ఇది 50 అండ్ దీనికి లెఫ్ట్‌లో 40 ఉంది. రైట్‌లో 70 ఉంది. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. డిలీట్ మెథడ్ కాల్ అవుతుంది. దీంట్లో మనం అండర్‌స్కోర్ డిలీట్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద రూట్ ఈస్ నన్, నో బికాజ్ రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ వాల్యూ ఈస్ లెస్ దాన్ ద రూట్ డాట్ వాల్యూ. మనం ఇచ్చిన వాల్యూ ఎంత? 50 అండ్ రూట్ డాట్ వాల్యూ ఈజ్ ఆల్సో 50 కాబట్టి ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ రూట్ డాట్ వాల్యూ. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్‌కి వెళ్తది. హియర్ దిస్ కండిషన్ ఆల్సో విల్ ఫెయిల్ బికాస్ ద గివెన్ వాల్యూ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ రూట్ డాట్ వాల్యూ బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్. బికాస్ 50 ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 50 కాబట్టి ఇట్ విల్ గో టు ద ఎల్స్ కండిషన్. సో ఎల్స్‌లోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? రూట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్ అండ్ రూట్ డాట్ రైట్ ఈస్ నన్. 2 కూడా నన్స్ కావు కాబట్టి ఈ కండిషన్ కూడా ఫెయిల్ అవుతది. ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్, నో రూట్ డాట్ లెఫ్ట్ ఈస్ ఆల్సో నాట్ నన్ అండ్ రైట్ ఈస్ ఆల్సో నాట్ నన్. సో ఈ 2 ఎల్స్ ఇఫ్ కూడా ఫెయిల్ అవుతది. ఫెయిల్ అయిందా? సో ఇట్ విల్ గో టు దిస్ మినిమమ్ నోడ్. ఇక్కడ మనం ఏం కాల్ చేస్తున్నాం? మినిమమ్ వాల్యూ నోడ్. ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. విత్ రూట్ డాట్ రైట్. సో ఈ 50కి రైట్ ఏంటి? ఈ మొత్తం ఈ 40 సబ్ ట్రీ. రైట్ ఇక్కడ మనం రూట్ డాట్ రైట్ పంపిస్తున్నాం. రూట్ డాట్ రైట్ 50కి ఏమవుతది? రైట్ ఇది కదా! సో 70. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ దిస్ నోడ్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 70. నౌ అగైన్ కరెంట్ ఈక్వల్ టు నోడ్. కరెంట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. దానికి నోడ్‌ని అసైన్ చేసాం. దట్ మీన్స్ కరెంట్ వేరియబుల్ ఈస్ ఆల్సో పాయింటింగ్ టు దిస్ 70. నౌ ఇక్కడ వైల్ కండిషన్ రాసాం. వైల్ కరెంట్ డాట్ లెఫ్ట్. కరెంట్ డాట్ లెఫ్ట్‌లో ఏమైనా ఉందా? నో, నన్. ఇంకా ఉంటే అలా చెక్ చేస్తూ ఉంటది. లెఫ్ట్ నోడ్స్. ఇక్కడ ఓన్లీ 1 నోడే ఉంది కాబట్టి కరెంట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్. కాబట్టి వైల్ కండిషన్ ఫెయిల్ అవుతది. ఇట్ విల్ రిటర్న్ దట్ కరెంట్ వాల్యూ. రిటర్న్ కరెంట్. సో కరెంట్ ఏముంది? 70 కదా! ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మినిమమ్ నోడ్‌కి సో ఈ మినిమమ్ నోడ్‌కి మనం 70ని పంపించాం. సో దట్స్ వై మినిమమ్ నోడ్ వేరియబుల్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 70. నెక్స్ట్ లైన్ ఏంటి? రూట్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ నోడ్ డాట్ వాల్యూ. రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్ 50. దీని వాల్యూలో ఈ వాల్యూని రీప్లేస్ చేస్తున్నాం 70ని. జస్ట్ మనం కాపీ చేస్తున్నాం. అదే మనం ఇక్కడ ఇచ్చాం. రూట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు మినిమమ్ నోడ్ డాట్ వాల్యూ. రూట్ ఇది రూట్ డాట్ వాల్యూ ఈజ్ 50 అండ్ మినిమమ్ నోడ్ డాట్ వాల్యూ ఎంత? 70. దాన్ని మనం కాపీ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ నేను క్లిక్ చేయగానే ఇట్ విల్ కాపీ దట్ వాల్యూ. చూసారా 70 అప్డేట్ అయిపోయిందా? ఈ నోడ్ అలానే ఉంటది. అగైన్ ఇట్ విల్ చెక్ దీనికి ఇంకా 1 నోడ్ ఉందా? 2 నోడ్ ఉన్నారా? ఆర్ లీఫ్ నోడా అని మళ్ళీ అగైన్ మనం చెక్ చేయాలి. దానికోసం అగైన్ మనం ఈ డిలీట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ రూట్ డాట్ రైట్ అండ్ మినిమమ్ నోడ్ డాట్ వాల్యూ. ఈ మినిమమ్ నోడ్ డాట్ వాల్యూని అండ్ రూట్ డాట్ రైట్. సో రూట్ ఏంటి? ఇది కదా! అగైన్ ఈ రైట్‌ని మొత్తాన్ని అండ్ దీని వాల్యూ మినిమమ్ వాల్యూని కూడా మనం పంపిస్తున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. అగైన్ ఇట్ విల్ చెక్ ఇఫ్ రూట్ ఈస్ నన్, నో. If value is less than root dot value, no, because it is equal. Again it will check else if, no, it is not greater than because it is equal. So it will go to the else condition. Else loki velindi, it will check again here 3 cases. If root dot left is none and root dot right is none, ఈ 70కి root dot left right రెండు నన్నే కాబట్టి ఫస్ట్ కేస్ ట్రూ అవుతుంది కాబట్టి it will return none. నన్ రిటర్న్ అయిందంటే we can delete that node. నోడ్ డిలీట్ అయిపోయిందా చూసారా?
అండ్ ఫైనల్లీ వి ఆర్ రిటర్నింగ్ నోట్. సో, ఇది మన అప్‌డేటెడ్ నోట్. కేస్ 3 అర్థమైందా? దానికి 2 చిల్డ్రన్స్ ఉంటే ఎలా చెక్ చేస్తదా అనేది. నేనిక్కడ సింపుల్ బైనరీ సెర్చ్ ట్రీ ఒక 3 తీసుకున్నాను కాబట్టి సింపుల్‌గా అయిపోయింది. మీరు కొంచెం పెద్ద ట్రీ తీసుకొని చెక్ చేయండి. మీకప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. క్లియర్? ఐ హోప్ మీకు ఈ డిలీట్ ఆపరేషన్ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.